తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. చాలా మంది ఇష్టపడతారు తిని. అందరికి క్యూరియాసిటీ కూడా ఉంటుంది అసలుకి. అండ్ నేను కొన్ని వీడియోస్ చూశాను సార్ మీకు కూడా. ఇప్పుడు స్నేక్ పడగ లేపుతుంది కదా, ఆ టైంలో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి దాన్ని ఇలా ఇలా అంటూ ఇలా ఇలా ఇది చేస్తారు కదా, ఏంటది? దేర్ ఈస్ అ మ్యాజిక్. ఇది చాలా డీప్ టాపిక్ సార్. ఇది కార్తికేయ సినిమాలో దాని గురించి టచ్ చేశారు, కానీ నేను ఇంకా డీప్గా చెప్తాను. ఆయన పాము పడతాడు కదా స్టార్టింగ్లో, హార్ట్ బీట్ డౌన్ చేసుకుని ఏదో అంటాడు కదా, బట్ దానికంటే ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది, విచ్ అంటే మేము యూస్ చేస్తుంటాం రియల్ లైఫ్లో. కాబట్టి యానిమల్స్కి ఒక అన్స్పోకెన్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. ఓకే, అవి మాట్లాడవు, థాట్స్ ట్రాన్స్మిట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఏదో మెసేజ్ పంపిస్తారు, దీనిలో వచ్చిందిగా, ట్రాన్స్మిట్ అయిందిగా. అలాగే పిచ్చుకలు ఇవన్నీ యానిమల్స్ చూస్తే ఒకదాన్ని ఒకటి చూసి ఇలా ఇలా అనుకుంటాయి, సరే అని ఎగిరిపోతే ఒక పెద్ద గూడు కట్టేస్తాయి. అంటే వాటి లాంగ్వేజ్లోనే అవి మాట్లాడకుండానే ది డూ ఇట్. మనమే వర్డ్స్తో మాట్లాడతాం. వేరాజ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ యానిమల్స్ వర్డ్స్ లేని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, విచ్ దే కమ్యూనికేట్ విత్. ఓకే, మనుషుల్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే భార్యాభర్తలు ఉంటారు, ఒక 20 years వాళ్ళ లైఫ్ గడిచిపోయిన తర్వాత కొన్ని టాపిక్స్ వాళ్ళు మాట్లాడుకోవక్కర్లే, ఒకరినొకరు ఇలా చూసుకుని వాళ్ళు అవుతారు. ఎందుకు ఏమో కొన్ని పారాగ్రాఫ్స్ వెళ్ళిపోతాయి అటు ఇటు, ఈయన డైలాగ్స్ ఆవిడకి, ఆయన డైలాగ్స్ వీడికి, ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారా అలాంటి సిచ్యువేషన్స్? అలాగా ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. సో యానిమల్స్ని మన ఎస్పెషలీ స్నేక్స్ చాలా హైలీ ఎవాల్వ్డ్ స్పీషీస్ సార్. అందుకే వాటిని ప్రతి దేవుడి దగ్గర పెడతారు, వాటిని పూజిస్తారు. శివుడికి ఉంటుంది, విష్ణుమూర్తికి ఉంటుంది, అలా మీరు ప్రతి దేవుడిని చూడండి, వినాయకుడికి ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది స్నేక్స్. దెన్ దే ఆర్ అసోసియేటెడ్ బికాస్ దే ఆర్ స్లైట్లీ ఎవాల్వ్డ్ స్పీషీస్ అని అంటారు. సో వాట్ వీ డూ అంటే, నేనైతే చేస్తున్నాను ఇది, మరి మిగతా వాళ్ళు అలా చేసి పట్టుకుంటారో తెలియదు. వాట్ ఐ డూ ఈజ్ ఐ కమ్యూనికేట్ విత్ ద స్నేక్. ఓకే, నేను నిన్ను చంపడానికి రాలేదు, నేను కాపాడడానికి వచ్చాను అనే ఒక మాటని ఒక 20-30 times ఐ రిపీట్, జస్ట్ యూజింగ్ మైండ్ వాయిస్. మైండ్ వాయిస్ అంటే ఏంటి? మన సీరియల్లో అనుకుంటామే, ఓహో వీడిలో వస్తే వీడిని కిడ్నాప్ చేయాలి, సీరియల్లో అనుకుంటుంటాం కదా, బయటకు అన్నాం కానీ మైండ్లో అనుకుంటాం. స్టీరియోటైప్. మైండ్లో దాన్ని చూసి అది రిపీట్ చేస్తూ ఉంటాను, ఇంకా వేరే థాట్ రానివ్వండి మైండ్లో, అది ఎక్కువ అయ్యే వరకు. ఓకే, నేను కాపాడడానికి వచ్చాను, నేను కాపాడడానికి వచ్చాను, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ, నేను కాపాడడానికి. అప్పుడు ఇట్ విల్ రిసీవ్ ద ఫీలింగ్ సార్. స్నేక్ డౌన్ అయ్యే తీరుతుంది. ఓకే, అంటే ఎలా సార్? ఫస్ట్ అగ్రెసివ్గానే ఉంటుంది సార్. ఏ స్నేక్ అయినా మీద పడి చంపేద్దాం అని, ఎందుకంటే ఆల్రెడీ మనం పిలిచే లోపల ఎవడెవడు కొట్టి ఉంటాడు, చుట్టూ జనాలు ఉండుంటారు, అది చాలా భయంగా కన్ఫ్యూజింగ్లో ఉంటుంది. మనం వెళ్ళేసరికి మీద పడిపోదామని రెడీగా ఉంటుంది, బట్ మనం దాన్ని ఒక చోట తీసుకెళ్ళిపోయి కూర్చోవాలి. అది మనం వీళ్ళందరినీ పక్కకు పొమ్మని చెప్పి, ఇది గదు ఒక్క నిమిషం మెల్లిగా దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే అది ఏమో ఈయన ఒకరికి టచ్ చేస్తున్నాడు, చంపేయాలి వీడిని అనుకుంటారు. కానీ కొంతసేపు ఎంత తెలుసు, స్టార్ట్ వండరింగ్, వీడు నన్ను ముట్టుకుంటున్నాడు కానీ ఏం చేయట్లేదేంటి అని. ఇంకొకటి 2 విషయాలు ఉన్నాయి. మనం భయపడితే దాన్ని తెలిసిపోతుంది. మనం భయపడినప్పుడు వి సెక్రెట్ ఎ హార్మోన్, ఒక టైప్ ఆఫ్. కుక్క కూడా చూడండి, 2-3 ఉంటే ఎవడు భయపడుతున్నాడో వాడిని చూసారు కుక్క, ఎందుకంటే దే నో ఇట్ బై ఇన్స్టింక్ట్, వీడు భయపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయాలి దాంతో, దట్ ఐఎమ్ హియర్ టు సేవ్ యూ, నేను కాపాడేవాడిని, నేనే వచ్చాను, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వీడు చంపేస్తారు నేను, దయచేసి నా మాట విను, దా ఐఎమ్ హియర్ టు సేవ్ యూ, దాన్ని రిలాక్స్ చేస్తే కుక్క పిల్ల అయిపోద్ది సార్ పాము, ఈజీగా తీసి బ్యాగ్లో వేయచ్చు. ఓకే, అంటే మనది ఇది తెలుస్తుంది అంటారు ఇక్కడ బీట్ అయ్యేది, నిజమా? అది జస్ట్ ఒక, అంటే ఆయన ఎందుకు అది చెప్పాడంటే, సినిమాలో ఇంత ఆలోచనంతా సినిమాలో పెడితే అది 15 minutes టాపిక్, బోర్ కొట్టేస్తుంది, అందరికీ నచ్చవు కదా, ఏంటో సుత్తి కొడుతున్నావు అంటారు కొంతమంది.
సో ఆయన జస్ట్ ఒక ఇదిగా చెప్పాడు, ఇలా ఆయన వర్క్ నుంచి ఫాస్ట్గా వస్తాడు, మెట్లు దిగుతాడు, హార్ట్ రేట్ రేజ్ అవుద్ది కదా, సో చెక్ చేసుకుని రేజ్లో ఉందని దాన్ని కూల్ చేసుకుని పడతాడు. విచ్ వీ డోంట్ నీడ్ టు డూ, ఇలా అనక్కర్లే. వీ టేక్ ఒక లాంగ్ బ్రెత్ తీసుకుని అని రిలాక్స్ అయ్యి ఓకే రిలాక్స్, బుద్ధ మోడ్ టర్న్ ఆన్ చేసుకుని వెళ్తాం పాము దగ్గర. ఓ మై గాడ్. వెళ్ళినప్పుడు పామే కాదు, మీరు కూడా కావాలని చెప్తున్నాను, ప్రేక్షకులకి మీకు కూడా చెప్తున్నాను, ఇది యూ ట్రై ఇట్ విత్ ఎనీ యానిమల్. కొన్ని ఏళ్లలో యుల్ గెట్ దిస్ ప్రాక్టీస్. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యానిమల్స్ విల్ స్టార్ట్ లిజనింగ్ టు యూ, యానిమల్స్ విల్ స్టార్ట్ బెండింగ్ టు యూ. చెట్లు మీ మాట వింటాయి సార్, ఇఫ్ యూ లెర్న్ దిస్ లాంగ్వేజ్. వెంటనే వచ్చేది, కొన్నేళ్ళు మనం దాన్ని ఇదే పనిగా అప్పుడప్పుడు ప్రాక్టీస్, ఇంట్లో కుక్కుంది అనుకోండి, దానితో ప్రాక్టీస్ చేయండి. ట్రై టు టెల్ ఇట్ సంథింగ్ వితౌట్ వర్డ్స్. అది మీకు బాగా థ్రిల్ అనిపిస్తుంది. నిజంగా చాలామంది యాక్టర్స్ని ఇంటర్వ్యూ చేశాను, కానీ ఫస్ట్ టైం ఒక యాక్టర్ దగ్గర హాబీస్ డిఫరెంట్గా చూడటం నేను కూడా. అవును సార్, టూ గ్రేట్ సార్. ఏం శివభక్తి వల్ల వచ్చిన ఒక సైడ్ ఎఫెక్ట్ అది. శివుడు ఆజ్ఞలైంది చీమైనా కుట్టదంటారు. అందుకే కొట్టలేదు 3000 పాములు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.